హలో బాగున్నారా? ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట. చూసారా ఎంత బాగుందో, తెల్లగా మంచిగా ఉందన్నమాట. ఇలా పువ్వులుగా కట్ చేసి అంటే చేసి చేతితోటే తుంచి అలా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు చేస్తున్నాను అనమాట. 1 వీక్ అయింది కూరలన్నీ తెప్పించి. ఈ సంక్రాంతి నుంచి ఇవన్నీ నేను ఆ రోజు తెప్పించిన కూరలే అనమాట. వరుసగా చేస్తూ ఉన్నాను. బ్లింకిట్లో తెప్పించాను చూసారా వీడియో, మీరు ఇంతకుముందు అట్లా ఆ వీడియో అన్నమాట. ఆ కూరలు అన్నమాట ఇవన్నీ. చాలా తెల్లగా భలే మంచిగా ఉంది. సరే అని నేను ఒక 2 మినిట్స్ మంచిగా తెల్లనిచ్చాను. కాలీఫ్లవరు వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఒక 2 బాయిల్స్ వచ్చేటట్టు ఆ తర్వాత వడగట్టేసాను అనమాట. ఎందుకంటే ఏమన్నా పురుగు ఏమన్నా అట్లా ఉన్నాయనుకోండి, నలకలు అట్లాంటివి పోతాయని. మనకు తెలియకుండా అంటే ఆల్మోస్ట్ అంతా చూస్తాను. కొంచెం గ్రీన్గా ఉన్నా నాకు నచ్చదు, పురుగుందేమో అని డౌట్ అనమాట. చాలా చెక్ చేసి ఆ తర్వాత వేడి నీళ్ళల్లో ఉడికించి స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఆయిల్ వేసేసి కాస్త ఇంగువ కూడా వేసేసి, ఇది కొబ్బరి పెసరపప్పు వేసి చేసుకుంటే బాగుంటుంది, కొబ్బరి శనగపప్పు వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది చపాతీలోకి, పూరీలోకి, నెక్స్ట్ రైస్లోకి కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు రైస్లోకి చేస్తున్నాను. పోపు వేగిపోయిన తర్వాత ఈ తరిగిపెట్టిన ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, పచ్చిమిర్చి వేసేసి మంచిగా కొంచెం ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తూ ఉంటాను, లేదా ఇలా చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా కొబ్బరి ఉంటే కొబ్బరి వేసి చేస్తుంటాను, చాలా ఇష్టంగా తింటారు. లేకపోతే ఆలు, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ అన్నీ వేసి పూరీలోకి కర్రీ చేస్తూ ఉంటాను అనమాట. అలా ఎలా అయినా చేసుకుంటే, మనం క్యాలీఫ్లవర్ ఈ సీజన్లో బాగా వస్తుంది కదా చల్లకాలంలో, అందుకని ఇప్పుడు ఇలాంటప్పుడు మనకు బాగా ఉంటుంది, తీసుకొని వచ్చి మంచిగా తినొచ్చు కదా అనేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత ఒక సెకండ్ మూత పెట్టి అలా ఉంచానన్నమాట. బాగా మంచిగా వేగిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది కాబట్టి ఇంకాస్త చూసారా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసేసుకుందాం. ఉడికించిన క్యాలీఫ్లవర్ చూసారా పువ్వుగానే ఉందన్నమాట. అలా ఉంటే బాగుంటుంది. నేనైతే కట్ చేసేసి ఇంకా సన్నగా చేసేదాన్ని. పిల్లలకి ఇలా ఇష్టం ఉంటుంది కదా అనేసి అలాగే వేసి కర్రీ చేశాను అనమాట. బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆ టమాటా, ఉల్లిపాయ మొత్తం దీనికి పట్టేయాలి. అంటే ఆయిల్ అంతా పట్టేసిన తర్వాత మనం మూత పెట్టామంటే ఆ ఫ్లేవర్ అంతా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేస్తుంది అన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. బాగా మిక్స్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి నేను ఇప్పుడైతే కూర పొడి అంటే కొబ్బరి పొడి వేస్తున్నాను. అది వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కొంచెం కొబ్బరి పొడి వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. అంటే ఏదైనా కొంచెం క్యాలీఫ్లవర్లో పచ్చిగా ఉంటే అది కూడా మగ్గిపోతుందన్నమాట మూత పెట్టినందువల్ల. 5 మినిట్స్ తర్వాత అయిపోయింది. నేను
లంచ్కి టేబుల్ మీదకి తెచ్చేసాను. ఈరోజు అన్నం చేసిన తర్వాత ఒక్క కూర మాత్రమే చేశాను. నిన్నటి టమాటా పండుమిరపకాయ పచ్చడి ఉంది, అది వేసుకొని తింటున్నాం అన్నమాట. పండుమిరపకాయ టమాటా వేసి పచ్చడి చేశాను నేను. ఎందుకంటే టమాటాలు పండుమిరపకాయలు 2 kgs తెచ్చి నేను పచ్చడి పెట్టాను అనమాట. అప్పుడు కొన్ని కొంచెం మెత్తగా ఉండేవి అట్లా ఉంటాయి కదా, ఒక 10 దాకా అట్లా ఉన్నాయి. అవి నేను టమాటా పచ్చడికి చేశానన్నమాట. అంటే డైలీ వేర్ ఒక 2 డేస్లో అయిపోతుంది కదా అని నిలవ పచ్చడితో కలపకుండా చాలా టేస్టీగా వచ్చింది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వడియాలు వేయించేసుకున్నాం, టమాటా పండుమిరపకాయ పచ్చడి వేసేసుకున్నాం, నెయ్యి వేసేసుకున్నాం. ఇంకా ఏముందండి, సూపర్గా తినేస్తున్నాం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి?